ఎలా ఉంది మేడం కల్కి మూవీ? చాలా బాగుందండి. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్పొచ్చు మూవీలో? హైలైట్స్ వచ్చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే నాగార్జున వేరే ప్రపంచం తీసుకెళ్ళాడు అక్కడ దాకా ట్రై చేశాడు. ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పెరిమెంట్ బై నాగార్జున. అండ్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యాడు నాగార్జున? రీచ్ అయ్యాడా అంటే 70 to 80% రీచ్ అయ్యాడు. పార్ట్ 2 అంటే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, దీపికా పదుకొని ఏమైంది, అంటే ఎక్కడ తీసుకెళ్ళిపోయారు, తెలియని వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు కాబట్టి సో ఏమవుతుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు, 3 hours హోల్డ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ అయితే ట్రూ, ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ అనిపించింది. అంటే టోటల్లీ క్యారెక్టరైజేషన్స్ ఇంట్రడక్షన్ లాగా అనిపించింది. సో సెకండ్ హాఫ్ వాజ్ గుడ్. లాస్ట్ 30 to 40 minutes అయితే ఇంకొక వరల్డ్లో తీసుకెళ్ళి వదిలిపెట్టాడు. అంటే పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, ప్రభాస్ ఎలా ఫుల్ లెంత్ రోల్ లేదంటే ఎలా అనిపించింది? స్టార్టింగ్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడైతే క్యామియో అంటే ప్రభాస్ అంత ఎక్కువ కనిపించరు. బట్ ఇప్పుడు నేను ఏది మాట్లాడినా స్పాయిలర్ అలర్ట్లా ఉండిద్ది. మూవీ వాజ్ గుడ్. నేనైతే ఐ ఎంజాయ్డ్ ఇట్. ఓకే, ఇంకే చెప్పాలంటే ఏమి పాజిటివ్ కానీ నెగిటివ్స్ కానీ? నెగిటివ్స్ అంటే ఏం లేదు. నాగార్జున్స్ ఎక్స్పెరిమెంట్ అయితే వర్కౌట్ అయిందని చెప్తాను. ఎందుకంటే తెలుగు ఫిలిమ్స్ని ఒక వైడ్ అంటే ఇంతవరకే చూడాలి అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు కొంచెం బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళింది. హాలీవుడ్ రేంజ్లో అనిపించింది. లాస్ట్ 30 to 40 minutes అయితే ఇంక ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో నాగార్జున అయితే మైథాలజీని మింగేశాడు అనిపించింది. అంటే మహాభారతం అవి సీన్స్ కానీ ఎలా అనిపించారు? ఉంది, చాలా బాగా అనిపించింది. అండ్ సీజీ వర్క్ కొంచెం వర్కౌట్ అయింది, అంత బాగుంది. అంటే మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వట్లేదు అంటారా? యాక్చువల్గా చూసే విధానం బట్టి ఉండిద్ది. కొంతవరకు మాస్ ఆడియన్స్కి రీచ్ అవ్వకపోవచ్చేమో. బట్ ఇట్ వాజ్ గుడ్ ఫిలిం. బ్రహ్మానందం తోటి వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. అంటే వింటేజ్ వైఫ్ వచ్చాయా? అవును, చాలా బాగుంది బ్రహ్మానందం గారి. అంటే మన టాలీవుడ్కి నాగార్జున మనం రాజమౌళి అనుకోవచ్చా? యాక్చువల్గా కంపారిజన్ లేదు. నాగార్జున వరల్డ్ డిఫరెంట్, రాజమౌళి ఈజ్ డిఫరెంట్. ఓకే, ఫైనల్గా మూవీ గురించి చెప్పాలండి ఏం చెప్పి? మూవీ గురించి చెప్పాలి అని అంటే ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పెరిమెంట్. మంచిగా ట్రై చేశారు. టోటల్గా ఒక పెద్ద కాస్టింగ్తో ఒక పెద్ద ఫిలిం చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఎండ్ ఆఫ్ ది ఫిలిం చూసేసి బయటకు వస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండిద్ది. అబ్బా ఏం సినిమా తీసారా అని చెప్పేసి అనిపిస్తుంది. ఫుల్ సాటిస్ఫాక్షన్. 400కి వర్త్ అంటారు టికెట్ వర్త్. వర్త్ ఫిలిం.